5లో డిజిటల్ మార్కెటింగ్‌ని కెరియర్ ఆప్షన్‌గా చూస్ చేసుకోవచ్చా? ఒకవేళ చూస్ చేసుకోవాలి అంటే ఎలా నేర్చుకోవాలి? దాని కెరియర్ పాత్ ఎలా ఉండబోతుంది? సాలరీ రేంజెస్ ఎలా ఉంటాయి? అనేది ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. హాయ్ అండి. నా పేరు ప్రవీణ్ వర్ల. నేను ఒక 10 ఇయర్స్ నుంచి డిజిటల్ మార్కెటింగ్‌లో వర్క్ చేస్తున్నానండి. సో, ఈ ఛానెల్‌లో నేను తెలుగులో డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్‌ని చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అస్. సో, అసలు డిజిటల్ మార్కెటింగ్ అనేది కెరియర్ ఆప్షన్‌గా ఎందుకు ఎంచుకోవాలి? సో ఫస్ట్ రీజన్ వచ్చేసి హై డిమాండ్. సో ఒక సర్వే ప్రకారం ఆల్మోస్ట్ 75% ఆఫ్ ది మార్కెటింగ్ స్పెండ్ విల్ బీ ఆన్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. అంటే దీని అర్థం బిజినెసెస్ ఏవైతే వాళ్ళ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తున్నాయో అంటే ₹100 మార్కెట్ బడ్జెట్ని పెట్టుకుంటే దాంట్లో ₹75 వాళ్ళు డిజిటల్ ప్లాట్ఫామ్స్లో స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో దీని అర్థం ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్కి హై డిమాండ్ ఉంది. సెకండ్ వన్ వచ్చేసి డైవర్స్ ఆపర్చునిటీస్. ఎందుకు అంటే డిజిటల్ మార్కెటింగ్లో మల్టిపుల్ కేటగిరీస్ ఉంటాయి కదా. అంటే ఎస్ఈఓ కానీ, సోషల్ మీడియా కానీ, పెయిడ్ యాడ్స్ కానీ, మళ్ళీ పెయిడ్ యాడ్స్లో గూగుల్ సెర్చ్ యాడ్స్ కానీ, సోషల్ మీడియా యాడ్స్ కానీ, సో అలా డిఫరెంట్ కేటగిరీస్ ఉండడం వల్ల మనకు ఆపర్చునిటీస్ అనేవి కూడా అన్నీ ఎక్కువగా ఉంటాయి. సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి రిమోట్ ఆపర్చునిటీస్. సో మీరు డిజిటల్ మార్కెటింగ్ ఎక్కడ నుంచి అయినా చేయవచ్చు. సో దానివల్ల గ్లోబల్ డిమాండ్ ఉంటుంది. అంటే మనం యూఎస్ క్లయింట్కి ఇక్కడ ఉండి యూఎస్ క్లయింట్కి పని చేయవచ్చు, యూకే క్లయింట్కి పని చేయవచ్చు. సో వరల్డ్లో ఎక్కడున్నా ఎక్కడి నుంచి అయినా పని చేయవచ్చు కాబట్టి చాలా ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. ఫోర్త్ వన్ వచ్చేసి ఎర్నింగ్ పొటెన్షియల్. సో హై డిమాండ్ ఉండడం వల్ల జాబ్ ఆపర్చునిటీస్ కూడా అదే విధంగా ఉన్నాయి. లేదు జాబ్ చేయొద్దు అనుకున్నా మనం ఫ్రీలాన్స్ కానీ ఏజెన్సీ టైప్స్ కానీ కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో ఎర్నింగ్ పొటెన్షియల్ అనేది చాలా ఎక్కువ. సో సరే, మీకు అర్థమైందంటే సరే దీనికి హై డిమాండ్ ఉంది, దీనికి ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉన్నాయి. కానీ దీంట్లో హై డిమాండ్ ఉన్న స్కిల్స్ ఏంటి? సరే డిజిటల్ మార్కెటింగ్లోనే తీసుకుంటే ఒక టాప్ 5 హై డిమాండ్ స్కిల్స్ ఏంటి అని ఒకవేళ మీరు అడిగితే, సో జస్ట్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇవి టాప్ 5 హై డిమాండ్ స్కిల్స్ అనమాట. అంటే హైయెస్ట్ పేయింగ్ అండ్ హై డిమాండ్ ఉన్న స్కిల్స్. సో ఎగ్జాంపుల్ డేటా అనలిటిక్స్ కానీ, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కానీ, ఏఐ అండ్ ఆటోమేషన్ కానీ, తర్వాత పెయిడ్ క్యాంపెయిన్స్ అండ్ కంటెంట్ అండ్ వీడియో మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్లో మల్టిపుల్ కేటగిరీస్ ఉంటాయి కదా. సో దాంట్లో మీరు ఈ టాప్ 5ని ఎంచుకొని దీనిలో డీప్గా అడ్వాన్స్డ్ లెవెల్లో వెళ్ళడం వల్ల మీకు డిమాండ్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరు నేర్చుకోవచ్చు. సో డిజిటల్ మార్కెటింగ్ ఎవరైనా నేర్చుకోవచ్చు అండి. అంటే హౌస్ వైఫ్స్ నేర్చుకోవచ్చు, కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చు, లేదు కెరియర్ వేరే స్విచ్ చేయాలనుకుంటున్న వాళ్ళు నేర్చుకోవచ్చు, ఫ్రెషర్స్ యాజ్ అ కెరియర్గా నేర్చుకోవచ్చు, బిజినెస్ ఓనర్స్ నేర్చుకోవచ్చు. దీనికి ఏజ్తో కానీ, మీ జాబ్ స్టేటస్తో కానీ, మీ బ్యాక్గ్రౌండ్తో కానీ సంబంధం లేదు. సో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా హ్యాపీగా నేర్చుకోవచ్చు. సో దీనికి బేసిక్ రిక్వైర్మెంట్స్, సరే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నారు. సో దానికోసం బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏమి ఉండాలి? సో ఇప్పుడు సింపుల్గా చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి బేసిక్ ఇంగ్లీష్, అంటే బేసిక్ కమ్యూనికేట్ చేయగలగడం. సింపుల్ మనం అనుకున్న దాన్ని ఒక కన్వర్జేషన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ మ్యాక్సిమం కన్వర్జేషన్ లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్లో చెప్పగలగడం. అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, అసలు జస్ట్ ఒక కంప్యూటర్ యూజ్ చేయగలిగితే దట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద అవగాహన. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ సోషల్ మీడియా కానీ, మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ అంటే గూగుల్ కానీ, సోషల్ మీడియా కానీ, ఇప్పుడు ఏఐ కూడా అందరు యూస్ చేస్తున్నారు ఫోన్లలో అండ్ ల్యాప్టాప్స్లలో. సో దాని మీద ఒక అవగాహన, అంటే ఎలా వాడాలి అనేది కొంచెం తెలిసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కొత్తగా ఆలోచించగలగడం. అంటే ఏ విషయాన్నైనా కొంచెం క్రియేటివ్గా, కొంచెం దాన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటాం కదా, కొంచెం కొత్తగా ఆలోచించగలగడం. ఒకవేళ ఆ ఎబిలిటీ లేకున్నా దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది చూడడం వల్ల మనకు కొంచెం క్రియేటివ్, ఎందుకంటే మార్కెటింగ్ అనేది క్రియేటివ్ ఫీల్డ్. సో దానివల్ల మనకు కొంచెం కొత్త కాన్సెప్ట్స్ కానీ, కొత్త ట్రెండ్స్ కానీ మనకు క్రియేట్ చేయొచ్చు. అండ్ కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఆసక్తి ఉండాలండి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది కంప్లీట్గా రోజుకి చేంజ్ అవుతున్న ఫీల్డ్. దీంట్లో కొత్త కాన్సెప్ట్స్ వస్తూనే ఉంటాయి. సో దానివల్ల మనం కంప్లీట్గా మనం ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. దానికోసం మనం ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలి, కొత్త టూల్స్ ఇది కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్. ఇది నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ అండ్ కంప్లీట్గా ఇదే ఉంటుందండి ప్రాసెస్ కంప్లీట్గా. సో ఇదంతా బాగానే ఉందండి. సరే హై డిమాండ్ ఉంది, ఎవరైనా నేర్చుకోవచ్చు, దీంట్లో హై పేయింగ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి, దీనికి బేసిక్ రిక్వైర్మెంట్స్ అంటే చాలా బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో కానీ దీని కెరియర్ పాత్ ఎలా ఉండబోతుంది? సో ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు నేర్చుకోవాలని అనుకుంటున్నారు. సో ఒక 3 మంత్స్ కానీ, 5 మంత్స్ కానీ, 8 మంత్స్ కోర్సెస్ అలా జాయిన్ అయ్యి ఒక కోర్స్ తీసుకొని నేర్చుకున్నారు.
సో నేర్చుకున్న తర్వాత ఫస్ట్ ఇంటర్న్‌షిప్ చేస్తారు. అంటే ఏదన్నా కంపెనీలో, ఏజెన్సీలో కానీ, బిజినెస్ కంపెనీస్‌లో కానీ ఒక ఇంటర్న్‌గా జాయిన్ అవుతారు. సో అలా ఒక 3-6 మంత్స్ ఫస్ట్ అసలు మీకు కార్పొరేట్ ఎలా ఉంటుంది అనేది మీకు కొంచెం బేసిక్ ఎక్స్‌పీరియన్స్ కానీ, బేసిక్ టాస్క్స్ మీకు అసైన్ చేస్తారు. సో మీకు ఒక సింపుల్ ఐడియా వస్తుంది. అసలు డే టు డే లైఫ్‌లో ఎలా అవుతుంది అన్న కాన్సెప్ట్‌లో. తర్వాత ఇంటర్న్‌గా చేసిన తర్వాత ఒక 3-6 మంత్స్ తర్వాత మీరు ఎగ్జిక్యూటివ్ లెవెల్‌కి వెళ్ళొచ్చు. సో ఎగ్జిక్యూటివ్ లెవెల్‌లో కంప్లీట్ అన్ని కాన్సెప్ట్స్ హ్యాండిల్ చేయడానికి ఆపర్చునిటీ ఉంటుంది. అంటే ఓన్లీ స్పెసిఫిక్ కేటగిరీ కాకుండా డిజిటల్ మార్కెటింగ్‌లో సో ఎస్ఈఓ కానీ, పెయిడ్ యాడ్స్ కానీ, సో కంపెనీ ఏదైతే రన్ చేస్తున్న స్ట్రాటజీస్ ఉంటాయి అంటే కంప్లీట్ డిఫరెంట్ ఛానల్స్‌లో సో అవన్నీ మనకు హ్యాండిల్ చేయగలిగే ఒక ఆపర్చునిటీ వస్తుంది. సో దాన్ని మంచిగా యూజ్ చేసుకోవచ్చు. సో అలా ఒక ఎగ్జిక్యూటివ్ రోల్ ఒక 2-3 ఇయర్స్ చేసిన తర్వాత స్పెషలిస్ట్ రోల్ చేస్తాం. సో ఈ స్పెషలిస్ట్ రోల్‌లో మీరు కంప్లీట్‌గా మీరు అన్ని కాన్సెప్ట్స్‌లో స్పెషలైజ్ అవ్వచ్చు. లేదు నేను ఒక సింగిల్ కాన్సెప్ట్ అంటే నేను అన్ని డిజిటల్ మార్కెటింగ్ కేటగిరీస్‌లో ఓన్లీ ఎస్ఈఓనే నేర్చుకోవాలనుకుంటున్నాను. దాని మీద నేను అడ్వాన్స్డ్‌గా వెళ్ళాలనుకుంటున్నాను అన్నప్పుడు దాని మీద డీప్‌గా నేర్చుకుంటూ వెళ్తూ దాంట్లో స్పెషలైజ్ అవ్వడం. అంటే మనం ఒక స్పెషాలిటీని తీసుకోవడం. సో కంప్లీట్ అన్ని కాన్సెప్ట్స్‌తో చేస్తూనే స్పెషలిస్ట్ అవ్వడం వల్ల మనకు ఒక అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ స్పెషలిస్ట్ రోల్ తర్వాత మేనేజర్ రోల్స్. సో మేనేజర్ రోల్‌లో కంప్లీట్ మీ ఒక టీమ్‌ని హ్యాండిల్ చేయగలుగుతారు. మీరు ఒక కంప్లీట్ క్యాంపెయిన్స్‌ని రన్ చేస్తారు. ఎండ్ టు ఎండ్ ఆపరేషన్స్ అనేవి చూస్తారు. దాని తర్వాత సీనియర్ రోల్స్ అండ్ అవి ఉంటాయి. సో లేదు ఇది ఒక జాబ్ ప్రకారం వెళ్తే, లేదు మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా, లేదు ఫ్రీలాన్స్‌గా చేయాలనుకున్నప్పుడు మీరు ఒక కొంచెం ఎక్స్‌పీరియన్స్ తీసుకున్న తర్వాత అంటే స్పెషలిస్ట్ రోల్ వరకు వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఫ్రీలాన్స్‌గా కానీ, ఏజెన్సీ కానీ ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చి మీ పొటెన్షియల్ అనేది మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ సాలరీ రేంజెస్ అండ్ ఇది ఎంత టైం పడుతుంది ఈ కెరియర్ అంటే మనం ఒక ఇంటర్న్ నుంచి మనం సీనియర్ రోల్స్‌కి వెళ్ళాలి అన్నది చాలా డిఫరెన్స్ ఉందంట. ఎందుకంటే యావరేజ్ సాలరీ రేంజ్ అయితే 2,00,000 మినిమమ్ 2,00,000 పర్ ఇయర్ నుంచి 20,00,000 పర్ ఇయర్ దాంతో పాటు ఎక్కువ కూడా ఉంది. సో ఇది యావరేజ్‌గా తీసుకుంటే. కానీ ఇది కంప్లీట్‌గా మన పర్ఫార్మెన్స్. సో ఏదైనా జాబ్‌లో మనం ఎంత బాగా పర్ఫార్మ్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి మన గ్రోత్ అనేది అంత ర్యాపిడ్‌గా ఉంటుంది. అది జాబ్‌లో అయినా, బిజినెస్‌లో అయినా. సో ఫైన్ ఇప్పటిదాకా నేను కన్విన్స్ అయ్యానండి. సో కానీ నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. ఎలా నేర్చుకోవాలి డిజిటల్ మార్కెటింగ్? సో అన్నప్పుడు మీకు ఒక 3 ఆప్షన్స్ చెప్తానండి. సో ఫస్ట్ వచ్చేసి ఇంటర్నెట్‌లో అవైలబుల్ ఉన్న రిసోర్సెస్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్‌లో ఐ వాంట్ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ అంటే మీకు కంప్లీట్ కోర్సెస్ వస్తాయి. 12 అవర్స్ వీడియోస్, 24 అవర్స్ వీడియోస్. సో అలా అయినా నేర్చుకోవచ్చు. లేదు అన్నప్పుడు లైవ్ సెషన్స్ ఇప్పుడు ఇన్‌స్టిట్యూట్స్ ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. లేదు రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. సో అలా కూడా జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు. లేదు ఇప్పుడు ఇన్‌స్టిట్యూట్సే ఆఫ్‌లైన్ ట్రైనింగ్ కూడా ఇస్తాయి. సో మీకు క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ యాక్సెసిబుల్ ఉంది అన్నప్పుడు మీరు క్లాస్ రూమ్‌కెళ్ళి కూడా నేర్చుకోవచ్చు. సో నా నుంచి అంటే దీంట్లో బెస్ట్ ప్రాసెస్ ఏంటి అని మీరు అడిగితే నేను మాత్రం కంప్లీట్‌గా ట్రైనర్ లెడ్ సెషన్స్‌ని తీసుకోవడం చాలా బెనిఫిషియల్ అండి. ఎందుకు అంటే అది లైవ్ డెమోస్ అయినా, లేదు ఆఫ్‌లైన్ అయినా, ఆన్‌లైన్ అయినా సో ఒక ట్రైనర్ లైవ్‌గా చెప్తున్నప్పుడు మనకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. తర్వాత వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు కాబట్టి స్ట్రక్చర్డ్ అప్రోచ్ ఉంటుంది. అంటే ఈరోజు ఏం చెప్పాలి, రేపు ఏం చెప్పాలి, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం చెప్పాలి అనే స్ట్రక్చర్ స్టెప్ బై స్టెప్ గైడ్ ఉంటుంది. మీకు తగ్గట్టుగా అంటే బిగినర్ లెవెల్‌కి ఎలా ఉండాలో అలా ప్లాన్ చేస్తారు. తర్వాత మీకు ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా మీరు అడిగి దాని నుంచి తీసుకోవడం, డౌట్‌ని క్లారిఫై చేసుకోవడం. ఎందుకు అంటే మీరు కంప్లీట్‌గా ఇది న్యూ స్కిల్ కాబట్టి ట్రైనర్ లెడ్ సెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. తర్వాత మీరు ఒకసారి బిగినర్ లెవెల్‌లో నేర్చుకున్న తర్వాత ఇంకా జాబ్ చేసుకుంటూ మీరు అడ్వాన్స్ లెవెల్‌లో నేర్చుకోవాలన్నప్పుడు అప్పుడు ఆబ్వియస్‌లీ మీరు రికార్డెడ్ సెషన్స్ గానీ, లైవ్ డెమోస్ గానీ, లేదు యూట్యూబ్‌లో కానీ, ఇంటర్నెట్‌లో అన్ని రిసోర్సెస్ తీసుకొని నేర్చుకోవచ్చు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంది కాబట్టి. డిజిటల్ మార్కెటింగ్‌కి హై డిమాండ్ ఉంది అండ్ ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్కిల్ అండ్ ఇది కంప్లీట్‌గా వరల్డ్ వైడ్ డిమాండ్ ఉంది కాబట్టి మీరు కంపల్సరీగా డిజిటల్ మార్కెటింగ్ అనేది హ్యాపీగా నేర్చుకోవచ్చు. సో దీనికి ఏ ప్రీ క్వాలిఫికేషన్ లేదు. ఎవరైనా నేర్చుకోవచ్చు అండ్ దే కెన్ గ్రో బిగ్. ఎర్నింగ్ పొటెన్షియల్ కూడా అంతే ఉంటుంది. సో టేక్ ఎ స్టెప్ అండి. ఫస్ట్ స్టెప్ తీసుకోండి. కన్సిస్టెంట్‌గా ఎఫర్ట్ పెట్టండి. కంపల్సరీగా సక్సెస్ అనేది మీకు కంపల్సరీగా యాడ్ అవుతుంది.